హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మా షాప్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంట్లో పని చేసుకోండి, ఇంక షాప్ తీస్తున్నాను. కొన్ని మెల్లగా చదువుకుంటున్నానండి. టేబుల్ వేసి ఇంకా మెల్లగా ఒక్కొక్కటి చదువుతున్నాను. షాప్లో ఇదిగోనండి ఇలా పెట్టేసి వెళ్ళిపోతాను నైట్ టైంలో. ఈ స్కార్పులన్నీ ఇలా పైన వేసేస్తాను రాగానే. తర్వాత టేబుల్ వేసేసి ఇంకా బ్యాగులు అయితే ఇంకా అక్కడక్కడ ఇలా కట్టేస్తానండి. నేను చదువుతుంటేనే బోని అయింది, ఒక కర్చీఫ్ బోని అయింది ఫస్ట్ అయితే. ఇదిగోనండి తర్వాత ఇలాగైతే చదివేసాను. ఎలా ఉందండి మొత్తం చదివిన తర్వాత? కొంచెం బాగా కనిపిస్తుంది కదా. నేను పొద్దున్న ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు బస్సులో వస్తానండి. ఎప్పుడన్నా మా ఆయన కుదిరితే బండి మీద దింపుతారు, కానీ ఇంకా చాలా వరకు అయితే నేను రోజు బస్సుకే వస్తాను. ఈ బొమ్మ బ్యాగ్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఈ బ్యాగ్ నిన్న వీడియోలో చూపించలేదని చూపిస్తున్నానండి ఎలా ఉందని. మొత్తానికైతే నేను ఇలాగ చదివేస్తానండి. ఇంకా స్కార్ప్లు అయితే ఒక బాక్స్లో పెట్టేస్తాను. పైన కొన్ని వేసి ఇంకా ఇలాగ బాక్స్లో పెట్టేస్తానండి. బాక్స్లో సైడ్ కవర్లో అయితే పెట్టేస్తాను. ఇంకా ఎవరికి నచ్చితే ఇంకా వాళ్ళు చూసుకుని తీసుకుంటారు. ఇవి ముందు మేము పిండి వంటలు చేసేవాళ్ళం అని చెప్పాను కదండి, కరోనాకు ముందు. అప్పుడు గజ్జికాయలు వేసేవాళ్ళమండి 3 బాక్సుల్లోనూ. ఇప్పుడు మాకు ఇలా ఉపయోగపడ్డాయి. ఇంకా ఇలా ఉపయోగించుకుంటున్నాను నేనైతే. దాంట్లో కర్చీఫ్లు అలాంటివి పెడుతూ ఉంటాను. వచ్చినప్పుడే నేను అన్నం కూడా తెచ్చేసుకుంటానండి బ్యాగ్లో. ఇదిగోండి పైనేమో వాటర్ బాటిల్, ఇది ఐస్ గడ్డ బాటిల్ తెచ్చుకుంటాను. ఎండ చాలా ఎక్కువ ఉంది కదండి, సాయంత్రం వరకు ఉంటుంది. ఇంకా చదివేసాకైతే నేను ఇంకా కూర్చున్నాను. ఎండ చాలా ఎక్కువ ఉంది కదండి, జనాలు కూడా బయటికి రారు ఎక్కువ. అయినా ఒక్కొక్కసారి చెప్పలేమండి, ఎండ ఉన్నా కూడా గిరాకీ అవుతుంది. ఒక్కొక్కసారి ఎండ లేకపోయినా కానీ సాయంత్రం వరకు గిరాకీ కాదు, చెప్పలేం. ఇదిగోండి ఇప్పుడే గిరాకీ వచ్చింది. వచ్చి ఇంకా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నారు. రేపు నుంచి జూన్ నెల వస్తుంది కాబట్టి కొంచెం స్కూల్ స్టార్ట్ అయితే బ్యాగులు కూడా అవుతాయి. ఇప్పటికైతే ఇంతేనండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.